తెలంగాణలో ప్రభుత్వ పనితీరు అనేటువంటిది ఏ విధంగా? ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వారు ఇచ్చిన హామీలను వదిలి గాలికి వదిలేసేసి ఈరోజు మేము 15 నెలల పరిపాలనలో అన్నీ చేశాం, అద్భుతం చేశామని అంటున్నారు. మరి ఒకసారి మనం ప్రజల గురించి ఆలోచిస్తే వారు ఎలక్షన్లో ఇచ్చిన హామీలు అప్పుడు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతు బంధు చాలామందికి రైతు రుణమాఫీ గురించి అయితే చాలామంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి ఎలక్షన్లో వాళ్ళు 2 లక్షల వరకు రుణమాఫీ అన్నారు, కుటుంబం అనలేదు, ఏది అనలేదు. మరి వారి పరిస్థితి ఇప్పుడు కొందరికి అందులో 50% కూడా రుణమాఫీ కాలేదు, ఒక 35 నుంచి 40% అయితే మహా. మరి మిగతా వారికి కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు 2 లక్షల పైన ఉన్నవారు మరి కట్టుకోండి, వారికి కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి అన్నారు. మరి అసెంబ్లీలో ప్రతిపక్షం వాళ్ళు అందరూ కూడా గొంతెత్తి మాట్లాడితే వారికి సమాధానం లేదు. 2 లక్షల పైన ఉన్న వాళ్ళు చాలామంది పాపం రుణమాఫీ గురించి పైన ఉన్న డబ్బులు కట్టేసేసి వస్తాయి, ఇదిగో వస్తాయి, అదిగో వస్తాయి అని చెప్పేసేసి వారు ఇచ్చేయడం. మరి రైతులందరూ ఈరోజు మార్చి అయిపోయినా కానీ ఇప్పటి వరకు వాళ్ళకి ఎటువంటి రుణమాఫీ కాలేదు. మరి ఆ రుణమాఫీ ఎప్పుడైతుందో, రైతు బంధు ఎప్పుడు వస్తుందో అని చెప్పేసి ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. మరి 15,000 రూపాయలు సంవత్సరానికి పెట్టుబడి సాయం కింద ఇస్తామని చెప్పేసి, రైతు భరోసా ఇస్తామని చెప్పేసి చెప్పారు. అది కూడా మోసంగానే జరిగింది. ఎందుకంటే వానాకాలం పంటకు పూర్తిగా ఎగనామం పెట్టి ఈరోజు ఖరీఫ్కు ఇస్తామని చెప్పేసి జనవరి 27న అనౌన్స్ చేసి మరి మార్చి 31 అయినా కానీ కనీసం 4 ఎకరాల వారికి కూడా మొత్తం రుణమాఫీ మన రైతు బంధు రానటువంటి పరిస్థితి. రైతు భరోసా అని చెప్పేసి పెట్టి రైతుకు మోసం చేసే పరిస్థితి వస్తుంది. రైతులందరూ కూడా ఈరోజు ఎక్కడ ఏ గ్రామానికి పోయినా కానీ కాంగ్రెస్ పార్టీ విధానాలకు విసుగు చెంది ఇంత తొందరగా ఇంత వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదచ్చు. మరి ఆ విధంగా ఇదే కాదు, మరి అభయాస్తం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దగా ప్రకటనలు చేసింది. ఎలక్షన్లో మనం చూసినాం, 2 లక్షల పెన్షన్ ఉన్న వారికి 4 లక్షలు 4,000 ఇస్తామని, 2,000 ఉన్న వారికి 4,000 ఇస్తామని. మరి అటువంటి అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వికలాంగులకైతే 3,000 నుంచి 6,000 చేస్తామని చెప్పేసి, ప్రతి మహిళకు 18 ఏళ్ళు నిండిన పైబడిన వారికి అందరికి కూడా 2,500 ఇస్తామని చెప్పేసి మాటిచ్చి ఇదివరకు కూడా ఎటువంటి కొత్త పెన్షన్లు ఇవ్వకపోను, పాత వాటికి ఇస్తామన్న పెంచి ఇస్తామన్న అమౌంట్ కూడా ఎక్కడా కూడా దరిదాపున కూడా ఎవరికి కూడా ఇవ్వలేదు. మరి ఇది వారి వైఫల్యం. ఇంకో విషయం చూసుకుంటే 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ అంటే మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప మిగతా ఎటువంటి హామీలను కూడా నెరవేర్చలేదు. ఎందుకంటే మనం చూసినాం, ఈరోజు మగవారు బస్సులో తిరగాలంటే భయం వేస్తుంది, ఎక్కడ కూడా సీట్ ఇవ్వలేని పరిస్థితి. మరి అదే వారు ఇచ్చిన మొత్తం హామీలు చూస్తే మరి ఈరోజు 6 పథకాలలో అభయాస్తం ఇస్తామని చెప్పేసి ఇవ్వలేదు. మరి 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు 10,000 ఇస్తారని చెప్పేసి అది కూడా ఇవ్వలేదు. మరి అందరికీ ల్యాప్టాప్లు కానీ, స్కూటీలు కానీ ఏదేదో చెప్పి అమలు కానీ హామీలు ఇచ్చి ఈరోజు గద్దెనెక్కిన ప్రభుత్వం మరి రేపటి రోజు ఏడ పరాభావం చెందుతామని చెప్పేసి స్థానిక సంస్థల ఎలక్షన్ కూడా పెట్టలేని పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే చూస్తున్నారు, గతంలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ కానీ మరి వారి చేయి నుంచి పోవడం వారి పరిపాలనకు నిదర్శనం అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే అది ఒకవేళ వారికి అనుకూలంగా వచ్చి ఉంటే ఈపాటికే స్థానిక సంస్థల ఎలక్షన్లు పెట్టేవారు, దానికి సన్నద్ధత చేసి ఆ తర్వాత వెనుకబడినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రజల ఆగ్రహం వారికి తెలుసు, ఏ విధంగా తిరగబడుతున్నారు జనాలు. మరి ఈరోజు గ్రామంలో వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. మరి ఈరోజు పరిపాలన నడుస్తున్నాయంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎన్ఆర్ఈజీఎస్ పథకాలు మరి ప్రతి దగ్గర చూసినా కానీ ఇలా పిఎంజిఎస్వై రోడ్లు కానీ, నేషనల్ హైవేలు కానీ ఇవి తప్ప స్టేట్కు సంబంధించింది ఎటువంటి డెవలప్మెంట్ లేదు. ఈ ఉచితాలకు హద్దు లేకుండా మాట్లాడి ఈరోజు మడవ తిప్పిన ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పక తప్పదు.
ఎందుకంటే ఏ ఊరికి పోయినా కానీ వీరు చెప్తున్నారు కొత్త రేషన్ కార్డులు ఇస్తాం, కొత్త పెన్షన్లు ఇస్తాం, మరియు కొత్త వారికి ఇప్పుడు ఇల్లు ఇస్తామని చెప్పేసి ఒక్క ఇల్లు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. ప్రభుత్వం సంవత్సరం గడిచిపోయింది, సంవత్సరానికి 20 లక్షల ఇల్లు అని చెప్పేసి అంటున్నారు. మరి ఏ నియోజకవర్గంలో కూడా ఇప్పటి వరకు ఇల్లు ఎవరికి ఇవ్వలేదు. మరి ఏ విధంగా రీచ్ చేస్తారు? ప్రజలైతే ఎదురు చూస్తున్నారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇల్లు దక్కలేదు. వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. వీరు ఇల్లు ఇస్తామని చెప్పేసి ప్రజలు ఏదో వారు చేయలేరు వీళ్ళని చేస్తారన్న ఉద్దేశంతో వారు వీరిని ఎక్కిస్తే వీరు కూడా ప్రజలకు మోసం చేయడం తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి నోచుకోలేని పరిస్థితి. మరి నియోజకవర్గానికి 3500 ఇళ్ళు అంటున్నారు. 3500 ఇళ్లలో ఇన్ని విలేజ్లకు ఒక నియోజకవర్గంలో ఒక మండలానికి కనీసం 150 నుంచి 200 ఊర్లు ఉంటాయి. ఆ ఊరుకు ఒక ఊరుకు ఎన్ని ఇళ్ళు వస్తాయని చెప్పేసి ఈరోజు సమస్య. మరి ప్రతి పేదవాడికి ఆత్మగౌరవం ఇల్లు అంటే మరి ఆ ఇల్లు కూడా దక్కలేనటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. మరి అందరికీ ఇల్లు ఇస్తామని చెప్పేసి ఇవాళ మండలానికి ఒకే గ్రామాన్ని ఎంపిక చేయడం, అది కూడా నిరుపేదలున్న గ్రామం కాకుండా ఏదో తూతు మంత్రంగా మేము చేసినామని ఇంప్లిమెంట్ చేసినామని చెప్పుకోవడానికి తప్ప ఆర్భాడానికి తప్ప అమల్లోకి నోచుకోలేని హామీలు ఇచ్చి ఈరోజు బోల్తా పడినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. Mind Media, the voice of India.